అది జూలై 21 సమయం రాత్రి 9:25 మన ఇండియాకి వైస్ ప్రెసిడెంట్ అయిన జగదీప్ ధన్కర్ గారు ఎవరూ ఊహించని విధంగా తన వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తూ రాజీనామా పత్రాన్ని ట్విట్టర్ లేక ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇండియాలోనే రెండవ అతిపెద్ద పోస్ట్ అయిన వైస్ ప్రెసిడెంట్ పదవికి హెల్త్ ఇష్యూస్ కారణంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రెసిడెంట్ మేడం ద్రౌపది ముర్ము గారికి ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన రాజీనామా పత్రంలో తెలియజేశారు. అయితే హెల్త్ ఇష్యూ కారణంగా ఆయన రాజీనామా చేయలేదని, విషయం ఇంకేదో ఉందని తెలుస్తోంది. ఆల్రెడీ డ్యూటీకి దూరంగా ఉన్న జస్టిస్ వర్మ గారి కేసు వల్లనే వైస్ ప్రెసిడెంట్ తన పదవికి రాజీనామా చేశారని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. జస్టిస్ వర్మ గారి కేసుకి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారి రాజీనామాకి ఏంటి సంబంధం? ముందు జస్టిస్ వర్మ గారి కేసు గురించి చూద్దాం. అది మార్చి 14 రాత్రి 11:15 సమయం ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న వర్మగారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే ఫైర్ కంట్రోల్ వాళ్లు ప్రమాదాన్ని అరికట్టడానికి ఢిల్లీలో ఉన్న ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే అక్కడ వాళ్ళు చూసిన విషయాలు వాళ్లను ఆశ్చర్యానికి గురిచేశాయి. జస్టిస్ వర్మగారి ఇంట్లో ఉన్న స్టోర్ రూంలో మంటల్లో కాలిపోతున్న 500 రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే అది జస్టిస్ వర్మగారి మీద అవినీతి ఆరోపణలకు దారితీసింది. సుప్రీంకోర్టు ఒక కమిటీని ఫామ్ చేసి ఆయన్ను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది. ఇదిలా ఉండగా సెంట్రల్ గవర్నమెంట్ వర్మగారిని ఆయన పదవి నుంచి తప్పించే పనిని మొదలుపెట్టింది. ఒక హైకోర్టు జడ్జిని పదవి నుంచి తప్పించాలి అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎవరో ఒకరు దానికి ఆమోదం తెలిపి ఫైనల్ అప్రూవల్ కోసం ప్రెసిడెంట్ దగ్గరికి పంపాల్సి ఉంటుంది. లోక్సభలోనూ రాజ్యసభలోనూ రూలింగ్ మరియు అపోజిషన్ రెండు పార్టీల వాళ్ళు ఉంటారు. ఒక పక్క లోక్సభలో ఆమోదం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ నెల 21వ తారీఖున జస్టిస్ వర్మ గారిని పదవి నుంచి తప్పించేలా అపోజిషన్ పార్టీ వాళ్ళు రాజ్యసభలో తమ ఆమోదాన్ని వ్యక్తం చేస్తూ దానిని అంగీకరించాలని రాజ్యసభ చైర్మన్కి ఇన్ఫార్మ్ చేశారు. రాజ్యసభ చైర్మన్ ఈ విషయాన్ని గవర్నమెంట్కి తెలియజేయకుండా రాజ్యసభలో అపోజిషన్ వాళ్ళ ఆమోదాన్ని అంగీకరించి దాన్ని అమలుపరచడానికి ఆదేశాలు ఇవ్వడంతో గవర్నమెంట్ మండిపడి రాజ్యసభ చైర్మన్ మరియు ఇండియాకి వైస్ ప్రెసిడెంట్ అయిన జగదీప్ ధన్కర్ గారి మీద అవిశ్వాస తీర్మానం జరిపి ఆ విషయాన్ని ఆయనకు తెలియజేయడం జరిగింది. అప్పుడే జగదీప్ ధన్కర్ గారు తనంతట తానే వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఎలక్షన్ కమిషన్ 60 రోజుల్లో కొత్త వైస్ ప్రెసిడెంట్ని ఎన్నిక చేస్తుంది.